Audio Jungle. అంటే కొంచెం స్లో నెరేషన్, సెకండ్ హాఫ్ స్లో నెరేషన్ అనమాట. కొంచెం కామెడీ ఉన్నా, హ్యూమర్ అది ఉన్నా కూడా సెకండ్ హాఫ్ స్లో నెరేషన్ అని చెప్పాలి. అదే డైరెక్షన్ వైజే కొంచెం అంటే మన వాళ్ళకి సూట్ అయ్యే రీమేక్ కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే మన ఇక్కడ మూవీస్ చాలా వచ్చేసాయి ఆ టైప్ మూవీస్. ఇప్పుడు హ్యాపీ డేస్ తీసుకున్న హ్యాపీ డేస్ ఇంకా నాని గారు ఎవడే సుబ్రహ్మణ్యం రెండు మిక్సప్ లాగా అనిపిస్తుంది అనమాట మూవీ. నిఖిల్ వైజ్ లుక్స్ వైజ్ ఓకే, మ్యూజిక్ ఒక హైలైట్ అని చెప్పాలి. మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ లైక్ రిచ్ లుక్స్ ఉన్నాయి. ఎండ్ క్లైమాక్స్లో లాస్ట్ 20 minutes చిన్న మెసేజ్. ఫస్ట్ హాఫ్లో ఉన్న హ్యాపీ డేస్ టైప్ స్టోరీ ఇది తప్ప సెకండ్ హాఫ్ స్లో అవ్వడం వల్ల అన్ఈవెన్ నేరేషన్ అనేది పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి నా ఐడియాలో. హైలైట్స్ వచ్చేసి మ్యూజిక్, మన సినిమాటోగ్రఫీ అండ్ మెసేజ్ అండ్ లాస్ట్ 20 minutes కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట. అవి హైలైట్స్. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి మిక్సప్ ఆఫ్ చాలా మూవీస్ ఉన్నట్టు ఉంటుంది అండ్ స్లో నరేషన్, అన్ఈవెన్ నరేషన్, ఒక చోట ఎక్కువ తక్కువ అన్ఈవెన్ నరేషన్ ఉంటుంది అనమాట. రేటింగ్ ఏం లేదు, అనాలిసిస్ అయితే నార్మల్ యావరేజ్ ఫ్లిక్ అని చెప్పొచ్చు. అంతే, పాయింట్స్ వైజ్ ఏం లేదు, నార్మల్గా అయితే యావరేజ్ ఫ్లిక్. సినిమా రావాలంటే ఎందుకు రావాలి అసలు? సినిమా రావాలంటే అదేంటి హ్యాపీ డేస్లో లైఫ్ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి ఆ హ్యాపీ డేస్ మూవీ లాగా రావాలి. అండ్ ఇంకొక చిన్న మెసేజ్ ఫ్రెండ్స్ మీద దాని మీద చిన్న మెసేజ్ లాగా ఉంది. బట్ ఓవరాల్ ఏంటంటే కొంచెం పేషెన్స్ ఉండాలి అని, కొంచెం స్లో నరేషన్, సెకండ్ హాఫ్ కొంచెం పేషెన్స్ ఉండాలి అని. ఫుల్ లాగ్ ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ లాగా ఉంటుంది అనమాట. సో అట్లా ఉంటుంది. ఓవరాల్ నాట్ సూపర్ ఫిల్మ్ బట్ యావరేజ్ అని చెప్పాలంటే ఏం చెప్తామంటే నిఖిల్ని చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చినాం. బికాజ్ కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమా కదా, సో దాన్ని రీమేక్ చేసిన అట్ ద సేమ్ టైం మన నిఖిల్ గారి పర్ఫార్మెన్స్ చాలా, ఆయన ఎంచుకునే కథలు చాలా స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆఫ్టర్ హ్యాపీ డేస్ తర్వాత నిఖిల్ని పూర్తి స్థాయిలో మళ్ళీ కాలేజ్ బ్యాక్డ్రాప్లో చూసిన సినిమా ఇదే. సో నిఖిల్ పర్ఫార్మెన్స్ అద్భుతం, స్పీక్స్ అసలు చెప్పాలంటే. ఎట్లా అంటే మనకు ఒక ప్రేమం, ఒక అర్జున్ రెడ్డి అట్లా ఉంటుంది. డెఫినెట్గా ఒక మంచి కాలేజ్ బ్యాక్డ్రాప్, మొత్తం కాలేజ్లోనే ఉంటుంది స్టోరీ, మొత్తం చాలా బాగుంది. అంటే బాగా చూపించారు. అంటే లవ్ అంటే రివ్యూస్ ప్రకారం చూస్తే ఈ మూవీ అంతగా లేదంటున్నారు కదా, అంతగానే అంటే ఎక్స్పెక్టేషన్ అంత బ్లాక్ బస్టర్ అయితే కాదు, బట్ హిట్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా అందరినీ ఆకట్టుకుంటుంది, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు. ఒక లవర్ క్యారెక్టర్ ఉంది, సో బాగా నచ్చుతుంది. డెఫినెట్గా హిట్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్టేషన్ అంత హ్యాపీ డేస్ అంతే లేదు, అది అంత లేదని చెప్పచ్చు, అంత లేదు. బట్ హిట్, బ్లాక్ బస్టర్ అయితే కాదు, హిట్ అని చెప్పొచ్చు. నిఖిల్ నుంచి వచ్చిన పూర్తి స్థాయి కాలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా ఇది. హ్యాపీ డేస్ తర్వాత అని చెప్పొచ్చు. డెఫినెట్గా నిఖిల్ పర్ఫార్మెన్స్ అయ్యి ఉందా మంచిగా? యా సూపర్ బాగా, చాలా బాగా. హీరోయిన్ కూడా బాగా చేసినారు, కామెడీ చాలా బాగుంది. అంటే ఇది కాలేజ్ బాగా, అంటే మొత్తం ఈ కాలేజ్ బ్యాక్డ్రాప్ ఉంటుంది సినిమా, యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. డైరెక్షన్ చాలా బాగుంది. నిఖిల్ పర్ఫార్మెన్స్ స్పీక్స్ అసలు నిజంగా. ప్లస్ పాయింట్స్ ఏమి చెప్తారు? ప్లస్ అంటే మ్యూజిక్, నిఖిల్ పర్ఫార్మెన్స్, కామెడీ, కాలేజ్ బ్యాక్డ్రాప్లో వెళ్ళే స్టోరీ. నెగిటివ్ పాయింట్స్ అంటే ఎక్స్పెక్టేషన్, ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో తెలుగు ఆడియన్స్ అంత లేదండి. అది ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఇప్పుడు నిఖిల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వెరైటీ సినిమాస్ ఉంటాయి, చాలా డిఫరెంట్గా తీస్తారు. ఆయన ఎంచుకునే కథలు చాలా డిఫరెంట్ ఉంటాయి. ఆ లెవెల్లో లేదు, బట్ ఎక్స్పెక్టేషన్ అంత లేదు. కానీ ఓకే హిట్ అని చెప్పొచ్చు, కానీ బ్లాక్ బస్టర్ అయితే చెప్పలేదు. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్గా రేటింగ్ నాకు ఇవ్వడం ఇష్టం ఉండదు, కానీ ఒపీనియన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.